బాండా ఉత్తరప్రదేశ్లోని ఒక మున్సిపాలిటీ. నిన్న మొన్నటి వరకు బాండా గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే ఇటీవల బాండాలో ఒక్కసారిగా హీట్ వేవ్ పెరిగింది. 45 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాండా ప్రాంతం భగ్గున మండిపోతోంది. ఎండలు భగభగమని మండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి స్థానిక అధికార యంత్రాంగం వినూత్న చర్యలు ప్రారంభించింది. బాండా ఉత్తరప్రదేశ్లోని ఒక మున్సిపాలిటీ. నిన్న మొన్నటి వరకు బాండా గురించి ఎవ్వరికి తెలియదు. అయితే ఇటీవల బాండాలో ఒక్కసారిగా హీట్ వేవ్ పెరిగింది. 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాండా ప్రాంతం భగ్గున మండిపోయింది. ఎండలు భగభగమని మండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. రోడ్లపై ఒక్కరు కూడా కనబడలేదు. ఇక ఇదంతా ఎల్నినో ప్రభావం అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. అంతేకాదు, తీవ్ర ఎండల కారణంగా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. అలాగే పలువురు నీరసించి పడిపోయారు. చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో అనేక మంది ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఫలితంగా బాందా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాలని బాండా అధికార యంత్రాంగం డిసైడ్ అయ్యింది. భగ్గున మండే ఎండల నుంచి ప్రజలకు ఊరట కలిగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వాటర్ బూత్లను ఏర్పాటు చేసింది. ఒక ట్రాక్టర్పై మున్సిపల్ సిబ్బంది నిలబడి ఉంటారు. చల్లటి నీటిని రోడ్లపై కనిపించిన ప్రతి వ్యక్తిపై చల్లుకుంటూ వెళ్తారు. అంతే పిల్ల తెమ్మెరలన్నమాట. ఈ పిల్ల తెమ్మరలతో నీటిని పంప్ చేస్తుంటారు. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలు సేద తీరుతున్నారు. అలాగే బాండాలో అనేక ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రోడ్ల మీదకి వెళ్లేవారు ఎవరైనా సరే సదరు కూలింగ్ సెంటర్లో కాసేపు సేద తీరొచ్చు. నిప్పులు కురిపించే ఎండల నుంచి ప్రజలకు ఊరట కల్పించడమే ఈ కూలింగ్ సెంటర్ల ఏర్పాటు వెనుకున్న అసలు లక్ష్యం అంటున్నారు మున్సిపల్ అధికారులు. కాగా ఎండల తీవ్రత నుంచి తమను బయటపడేయడానికి మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన చర్యలపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం ముగిసేంత వరకు ఈ వాటర్ బూత్లు అలాగే కూలింగ్ సెంటర్లను కొనసాగించాలని కోరుతున్నారు. స్థానిక అధికార యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా ఎండల తీవ్రత నుంచి తామిప్పుడిప్పుడే కోలుకుంటున్నామంటున్నారు బాందా ప్రజలు. కాగా నిప్పులు కురిపించే ఎండల నుంచి ప్రజలను కాపాడడానికి బాందా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఉత్తరప్రదేశ్లో హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాందా అధికారులపై ప్రశంసలు కురిపించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే బాందా అధికార యంత్రాంగం ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. బాందా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు తమ ప్రాంతాలను చేపట్టాలని అక్కడి అధికారులపై ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. ఏదేమైనా బాందా అధికార యంత్రాంగాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.